హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్. ఇదైతే టైమ్ 7:35 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని అందరు పడుకొని ఇప్పుడు లేసాము. సో రెడీ అంతా అయిపోయినాము. కొంచెం ఇంట్లో పని ఉంటే అదంతా చేసేసి సో వీఆర్ స్టార్టింగ్ నౌ. మేము ట్రిప్కి వెళ్తున్నాము, ఊటీ అండ్ కున్నూర్. నైట్ పడుకోవడం కొంచెం లేట్ అయింది, సో అందుకని కొంచెం లేట్గా లేసాము. లాస్ట్ మినిట్ అంటే ట్రిప్ అనమాట. వద్దు వెళ్ళాలి అనుకుంటూ అలా ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ రూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. ఒకటి బుక్ చేసి మళ్ళీ ఇంకొకటి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొకటి బుక్ చేసుకొని అలా అవుతుంది ట్రిప్. సో హోప్ఫుల్లీ ఇది బాగా జరుగుతుందని అనుకుంటున్నాం ట్రిప్. సో ఐ యూ ఎక్సైటెడ్ లహరి? ఓకే, చలో లెట్స్ స్టార్ట్. కూడా అయిపోయింది. హౌస్ హెల్ప్ కూడా వచ్చి అంతా క్లీన్ చేసి వెళ్ళిపోయినారు. సో వెళ్ళే ముందు నేను వేసుకున్న డ్రెస్ ఒకసారి చూపించేస్తాను. ఫిట్ చెక్. మేము కూడా మాది కూడా ఓకే. ఇద్దరు కూడా సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నాను. కాటన్ డ్రెస్ అనమాట, దుపట్టా లేదు. ఇప్పుడే స్టార్ట్ అయినాం గైస్, కొంతసేపు అయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చాలా ఆకలేస్తుంది. సో నియర్ బై రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా విల్ స్టార్ట్ ద జర్నీ. సో ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఏం చేయలేదు ఇంట్లో. బయట తిందామని అనుకున్నాము, కానీ బయట అయితే అస్సలు బాగాలేదు. నాకేమీ నచ్చలేదు. చందు పొంగళ్ళు, పూరి తీసుకున్నారు, నేను దోశ తీసుకున్నాను. పిల్లలు కూడా పూరి, దాంతోపాటు ఏదో సాగు ఇచ్చారు. ఏమీ బాగాలేదు అస్సలు. వాళ్ళు ఏమీ కూడా తినలేదు. జస్ట్ నివృత్తి ఒక్క పూరి తినిందంతే. అసలు బ్రేక్ఫాస్ట్ ఏం బాగాలేదు. బ్రేక్ఫాస్ట్ అంతా చేసినాము, చాలా యావరేజ్గా ఉంది. దోశ తీసుకున్నాను నేను, నాకేం నచ్చలేదు, కానీ కంప్లీట్ చేశాను. పిల్లలు అయితే ఏం తినలేదు. లహరిక ఒక గ్లాస్ బూస్ట్ తాగింది, లేకపోతే ఒక్క పూరి తినిందంతే. సో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా యావరేజ్గా ఉంది. సో ఈ టైంకి మేము స్టార్ట్ అయినాము. చిన్న ఎంతసేపు పడుతుంది? 7 అవర్స్ అంటే సాయంత్రమా 6:30 7కే 4:05 రూమ్ చెక్ ఇన్ చేసేకి మళ్ళీ చెక్ ఇన్ చేయొచ్చా ఈవినింగ్? సో 6:30కి అట్లా మేము కున్నూరులో చేసుకున్నాము రూమ్ అయితే. సో లెట్స్ గో. ఈ రోడ్ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వెదర్ కూడా చాలా బాగుంది అక్కడ. నేషనల్ హైవేకి వచ్చేసాం గైస్. ఇంట్లో అట్లా సిటీలో ట్రాఫిక్ తప్పించుకొని వచ్చేసినాం వచ్చిందా. మళ్ళీ లహరిక నివృత్తి ఫోన్లో బిజీ అయిపోయింది. లహరిక స్లీపింగ్. పొద్దున్నే లేచినారు కదా, ఫుల్ నిద్ర వస్తుంది. లహరిక నిద్రకు ఆగలేదు. క్లైమేట్ అయితే అద్దరిపోయింది, సూపర్ ఉంది. ఇంకా అక్కడ పోతే ఎట్లుంటుందో చూడాల. యాక్చువల్లీ చందుకి చాలా చాలా ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ ఊటీ. ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ ట్రిప్ అన్నా అడిగినా ఏ ట్రిప్కి పోదాము అంటే ఊటీ 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 అంటాడు ఎవరు అడిగినా. చందు, ఎందుకు నీకు అంత ఇష్టం ఊటీ అంటే? చిల్ ఉంటుంది, మంచి క్లైమేట్, గ్రీనరీ ఉంటుంది, స్టేట్స్ ఉంటుంది, అందుకు ఇష్టమా? చిల్ అవ్వడానికి మంచి ప్లేస్. మేము మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రిప్. యాక్చువల్లీ ఈ ట్రిప్ ఫస్ట్ మేము అనుకునేది అరుణాచలము కంచికి బోల్లా అని, బట్ ట్విస్ట్ అయిపోయి ఇక్కడ ఊటీ వైపు వచ్చినాం అనమాట. బాగుంటుంది ఊటీ కూడా, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు మనము 2019 పోయింది, 2019లో పోయినాము. మళ్ళీ అన్ని రోజుల తర్వాత, అన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది ఊటీ కూడా.
ఇంకా మైసూర్ మాకు 2 అవర్స్ చూపిస్తూ ఉంది. మైసూర్ నుంచి మళ్ళీ ఇంకా అక్కడ బండి కూడా అట్లా నుంచి అట్లా ఊటీ అనమాట. మేము రూమ్ చేసుకోండేది కున్నూరులో. అది కూడా చాలా బాగుంటుంది, ఊటీ లాగే ప్లేస్. బట్ ఊటీ వెళ్ళాము, కున్నూరు పోలేదు. ఇదే ఫస్ట్ టైం కున్నూరు. ఎట్లా ఉంటుందో చూడాలి. స్టార్బక్స్ అండ్ ఐల్ ఆర్డర్ బబుల్ టీ. హే డ్రైవ్ త్రూ కూడా ఉంది. ఏందబ్బా యాడమ్ స్టార్బక్స్? ఇందాక చెప్పినా కదా పిల్లలు ఏం తినలేదని. ఇంకా అక్కడ మళ్ళీ ఒకసారి బ్రేక్ తీసుకొని మద్దూర్ టిఫిన్స్ అని వస్తాయి కదా, అక్కడ మరి మేము ఇడ్లీ దోశ తీసుకున్నాము. మద్దూర్ వడ ఫేమస్ కదా అక్కడ, చాలా బాగుంటుంది. కానీ మేము వడ ఏం తీసుకోలేదు, ఆయిల్ ఫుడ్ అని. ఇడ్లీ దోశ అండ్ ఒక కాఫీ చెంద తీసుకున్నారు. తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచో స్టార్బక్స్ అని అంటూ ఉన్నారనమాట. సో ఎట్లాగో ఇక్కడే ఉండింది. సో అక్కడ ఒక కుకీ ట్రై చేసింది, చాలా కాస్ట్లీ ఉంది. ఒక కుకీ 300 రూపీస్ అంట. Hi guys. These girls are literally fighting. Oh my god, look at Nibriti's. I literally gonna post it on YouTube. I will do this. Okay. My gosh. See what did she do? No, she paid. తర్వాత లంచ్ టైం అయింది. సో ఒక దగ్గర బ్రేక్ తీసుకొని లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఎందుకో ఈ ట్రిప్లో నివృత్తి లహరిక సరిగా భోంచేయలేదన్నమాట. చాలా తక్కువగా తిన్నారు, ఎందుకో తెలియదు మరి. ఉన్నాయి చూడండి. సో బ్యూటిఫుల్ రైట్. మా ఎంత బాగా డిజైన్ చేశారు చూడు దాన్ని. ఎవరైనా వాష్రూమ్ పోవాలనా? ఎంత దగ్గరగా వచ్చినాయి చూడు కదా. స్టాప్ చేయకూడదు. ఎందుకు మా లహరిక వద్దా ఆపడము? ఇక్కడ వద్దు. ఎందుకు? అక్కడ కావాలంటే స్టాప్ అట్ ఊటీ. ఇక్కడ ఎందుకు వద్దు? ఇక్కడ వద్దు, టైగర్స్ అంటే నాకు భయం. వచ్చి ఏం చేస్తాయి? వచ్చి ఏం చేస్తాయి? అటాక్. ఓ అటాక్ చేయి టైగర్. నో, నేను అటాక్ చేయను. నాకు భయం. నాకంత ధైర్యంగా ఉండేది. నువ్వు ఇంకా చిన్నపిల్లవా? అవి చాలా స్ట్రాంగ్గా. స్ట్రాంగర్ దెన్ ఎనీబడి. లయన్ కన్నా? నో, లయన్ బెస్ట్. మై ఫేవరెట్ యానిమల్ ఇస్ లయన్. బాగుందా? చాలా బాగుంది కదా ఇక్కడ. మై ఫేవరెట్ డొమెస్టిక్ యానిమల్ ఇస్ పికాక్. పికాక్ అండ్ డియర్. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చింటే ఇంకా చాలా బాగుంటుంది. అన్ని యానిమల్స్ అన్ని బయటకు వస్తాండమ్మా, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. బాగుంటుంది పొద్దున వచ్చింది. అక్కడ కూడా ఇంకొక డీర్ వస్తాం చూడు. డీర్ లేదు వెళ్తాను. నేను చూడవా. When will they go to school? Where will they get money? బేసిక్గా ఏంటంటే నాకు చందుకి ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. ఇలా ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇంకా ఇష్టము. ఇది ఒక ఫ్యామిలీ డేట్ అనే అనుకోవాలి. ఈ మా బిజీ లైఫ్లో ఒక చిన్న బ్రేక్ అనమాట ఇది. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇట్ వాజ్ అ నైస్ అండ్ ప్లెజెంట్ జర్నీ. క్లైమేట్ కూడా చాలా బాగుంది అక్కడ. నేను చందు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఇది ఫ్యామిలీ డేట్ అనే చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడ వ్యూ చూసారా? అబ్బా ఎంత బాగుందో, ఇది స్వర్గమే అంటారేమో.
అయినంత వరకు చాలా బాగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. చాలా బాగుండింది. ఒకటి చెప్తాను, ట్రిప్స్, ఫొటోస్, వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఇవి తర్వాత ఒక 10 ఏళ్ళు అయ్యాక మనం చూసుకుంటే ఓహో! ఇలా ఉన్నామా, ఇలా చేసామా, ఇలా వెళ్ళామా అని గుర్తుంటాయన్నమాట. సో అందుకే నాకు చాలా ఇష్టము ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళడానికి. సో ఖచ్చితంగా మీరు కూడా ప్లాన్ చేయండి ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళడానికి. చాలా బాగుంటుంది. ట్రిప్లో చాలా టైం ఉంటుంది ఫ్యామిలీతో మాట్లాడడానికి, టైం స్పెండ్ చేయడానికి. డిస్ట్రాక్షన్స్ ఉండవు, ఫోన్ డిస్ట్రాక్షన్స్, వర్క్ డిస్ట్రాక్షన్స్ ఇవేవి ఉండవు అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మనము. సో ఫ్యామిలీతో అండ్ ద లవ్డ్ వన్స్తో చేయడం అనేది ఇంకా చాలా 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 బాగుంటుంది. ఇక్కడ మేము బెంగళూరు నుంచి కున్నూరుకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఊటీలో బ్రేక్ తీసుకొని ఫస్ట్ టైం మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా, అంత చలి ఉంది, మంచు కురుస్తుంది. Three scoops of ice creams. She is a lover of ice cream. That too we came to Ooty. It is so cool. She feels like to be unique than others. ఆఫ్టర్ ఎ లాంగ్ టైర్డ్ జర్నీ అందరూ చాలా టైర్డ్ అయిపోయినాము. సో అక్కడే వాళ్ళు డిన్నర్ ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రైడ్ రైస్, రోటీ. తమిళనాడులో చిట్టినాడు రెసిపీస్ ఫేమస్ కదా, సో అక్కడ చిట్టినాడు గ్రేవీ ఆర్డర్ చేసాము. చాలా చాలా బాగుంది. సో దట్స్ ద టుడేస్ వ్లాగ్. హోప్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో.